శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మేషరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఈ రాశి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ముఖ్యంగా వృత్తిపరంగా అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా యథాస్థితిని కొనసాగించాలనుకుంటారు. పెద్ద మార్పు చేర్పులు తీసుకోకుండా ఉంటే కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తారు. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పి భావిస్తారు. డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ డబ్బులు మన చేతిలో ఉంటాయి. వెళ్ళిన తర్వాత అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. అంటే అది మన డబ్బు కాదు అనేటువంటి వ్యవహారం కొన్ని నిజాలు కళ్ళకి కట్టినట్టుగా చూపించే విధంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అసలు మనకు అవసరం లేనటువంటి వ్యవహారాల్లో దూరంగానే ఉంటే మంచిదని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి మాటలు మనకెందుకు, మన కుటుంబం మనకుంది, మన జీవితం మనకుంది, మనం ముందుకు వెళ్తే చాలు అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య జరిగేటువంటి మనస్పర్ధల విషయంలో అవి ఇద్దరి మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఈ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి మీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటారు. కుటుంబంతో గడపాలనుకుంటారు. కుటుంబంతో వారాంతంలో బయటికి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. కుటుంబమే మన జీవితంతో మనతో పాటు ఎక్కువ రోజులుగా ఉంటుంది. మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. వారు మాట్లాడేటువంటి ప్రతి మాటకి మనం ఎక్కువగా స్పందించాల్సినటువంటి అవసరం లేదనుకుంటారు. మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే ఎవరో ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడి మీ మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సులో ఒక రాయేసేటువంటి ప్రయత్నాలు అనేవి చేసేటువంటి వారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ బంధువులు ఉండేటువంటి వారు మన మంచి కోరి ఉంటారా లేకపోతే మన చెడు కోరి ఉంటారా అనేటువంటి ఆలోచనలోకి రాగలుగుతారు. ఇలా చెడుగా మాట్లాడేటువంటి వారు, మంచి విషయాలు ప్రోత్సహించేటువంటి వారు రెండు వర్గాలుగా బంధువుల్లో ఉండటం, మంచిగా ఉండేటువంటి వారితోనే మంచిగా ఉండాలి, చెడుగా ఉండేటువంటి వారిని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఎందుకంటే రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది ఎక్కువగా ప్రేమించే విధంగా ఉంది. కాబట్టి రాశివారి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా అత్తామామల యొక్క పరస్పరమైనటువంటి వారి యొక్క ప్రభావ రీత్యా కొంచెం కష్టాన్ని నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. చిన్న మాటలే కొన్ని పెద్ద విషయాలకి దారి తీసే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క దృష్టి కేతువు మీద ఉంది. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారి కుటుంబంలో
ఒకరికి ఉద్యోగం రావటం మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. మానసికమైనటువంటి బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబమే మన జీవితానికి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులు కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది.